తల్లి తండ్రులు. సీతమ్మ తల్లిని మీ కుమార్తెగా భావించుకొని ఆ కుమార్తెని రాముల వారి యొక్క పాదాలు కడిగి ఆ రామచంద్రమూర్తికి మీ కుమార్తె అయినటువంటి సీతమ్మ తల్లిని కన్యాదానం చేయబోతున్నారు. ఇప్పుడు మీ వద్దకు స్వామివారి యొక్క వెండి పాదాల శఠారి వస్తుంది. ఆడవారి దగ్గర గ్లాసు ఉంది కదమ్మా, ఆ తూకేసిన గ్లాసు నీరు ఆడవారు విష్ణోదేవత్వం నమస్కరిస్తే ఓం నమః శంకరాయ నారాయణాయ భగవత్పాదాయ సహస్రజ్వాలాయ ధీమహి తన్నో ప్రచోదయాత్. ఇమం మే ఓం ఇమం మే గంగా యమునే సరస్వతే పురోతః హిరణ్యరూపస్య అర్ణాన్నదాస్తే హిరణ్యవర్ణః హిరణ్యమాతృపదస్తే హిరణ్యరా. ఇచ్చినటువంటి పట్టు వస్త్రద్వయం ప్రతిష్టతి. మహాసముద్రాల మధ్య ఉన్నాం అనేక విషయం మొత్తం కూడా ఈ మహాసంకల్పంలో చూద్దాం. శ్రీమద్వింధ్యానంద సంపద్గుణగరిష్టస్య అనన్య అనివార్య వీర్యస్య శ్రీమదాదినారాయణస్య అత్యంతపరిశక్తాభిమానస్య మహాజలోకమధ్యే పరిభ్రమణానాం అనేక సూర్యేంద్రగూఢ బ్రహ్మాండానాం వ్యక్తార్థమహే లోకాలోకచలవీతే లవణ ఇచ్చు సురాసక్తి దదే స్కవది స్వదూరగావన పరిభూతే అమరావతి అంభోజవతి గాంధారవతి కాంచీవతి అలకాపురి యశోవతి లంకాపురి నా పూర్వేషాం దశ పరేషాం మద్వంశానాం మాతృ వంశానాం మయా సహ శాశ్వత విష్ణులోక నిత్య నివాస సిద్ధ్యర్థం హరిష్యే. మా వంశములో మాకంటే ముందు 10 తరాల వారికి, మా తర్వాత 10 తరాల వారికి, మాకు మా మేనమామ గారి వంశానికి మొత్తానికి కూడా మోక్షం రావాలని అయ్యా శ్రీరామచంద్రమూర్తి ఈ కన్యాదానం చేస్తున్నామని ఇప్పుడు మీరు చెప్పుకుంటాం. అందుకనే కన్యాం దానం చేసేప్పుడు ఇప్పుడు ఇవ్వకూడదు, కనీసం కాసు అయినా సరే ఇవ్వాలి. కన్యాం కనకాభరణ అట్లాంటి అలంకరించిన అమ్మాయిని దాస్యామి నీకు ఇస్తున్నాం. ఎవరికి? శ్రీరామచంద్రమూర్తికి. ఈ అమ్మవారిని నీకు ఇచ్చి కన్యాదానం చేస్తున్నామయ్యా అని ఆ మంత్రం యొక్క అర్థం. కన్యాం కనక సంపన్నాం కనకాభరణయుతాం దాస్యామి. కన్యాదాన సాత్పుణ్యార్థం గోదాన ఆవుని వారి భూదాన హిరణ్య పదార్థం కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఆవుని ఆ కన్యాదానం కింద కొబ్బరికాయో కాకుండా మిగతా కాయలు. కన్యాదాన సాత్పుణ్యార్థం గోదాన భూదాన హిరణ్యదాన పదార్థం ఇది ఫలదానం సమర్పయామి. లగ్నాష్టగా కూడా చూసుకోమంటాం. అయితే మరి తెరగుడ్డ అనేది ఎందుకు పెట్టుకుంటాం? కొట్లో తెర కనబడకుండా
అబ్బాయి ముఖం అమ్మాయి కనబడకుండా పెడతాం. అప్పటిదాకా ఏమిటండి అది ఇప్పుడు మనం ఏముంది, పెళ్లి చూపులలోనే అబ్బాయి ఫోటో అమ్మాయి చూస్తుంది, అమ్మాయి ఫోటో అబ్బాయి చూస్తాడు. అలాగే మధ్యలో ఎంగేజ్మెంట్ ఒకటి వస్తుంది, ఆ రోజు చూసుకుంటారు, దండలు మార్చుకుంటారు. ఇవే ఒక దరిద్రం అనుకుంటే ఇప్పుడు ఏమిటి మళ్ళీ ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఉంటాయి, అవి ఇవి అన్నీ ఉంటాయి. ఇవనేవి కాలానుగుణంగా ఉండే కొద్దీ మన నాశనం కావడానికి వచ్చేటటువంటి ప్రోగ్రామ్స్ ఇవన్నీ అప్పట్లో ఉంది కాబట్టి ఆ కాలం వాళ్ళందరూ కూడా కలకాలం బాగున్నారు. అవి ఏవి మనకు లేవు కాబట్టి మనం కూడా కాకుల్లా ఉన్నాం. వాళ్ళు కలకాలం బాగున్నారు, మన కాకుల్లా ఉన్నాం, అంతే తేడా. అయితే మన పూర్వకాలంలో ఎలా ఉండేది, పెద్దవారే వెళ్ళేవారు. ఒక ఇంట్లో అమ్మాయికి పెళ్లి చేయాలి, పెద్దవారే వెళ్ళేవారు, వెళ్ళి అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళేవారు, అబ్బాయిని చూసుకునేవారు. అబ్బాయిని అడగరు నీకు నచ్చిందా నచ్చలేదా అని, నువ్వు చేసుకుంటావని తండ్రిని అడుగుతారు. ఎందుకంటే పెద్దల మాట చట్టి మూట కాబట్టి ఎవరు కూడా ఎదురు చెప్పరు. ఆ కాలం వాళ్ళు కాబట్టి ఈ కాలం కాదులే. కానీ అయితే చూసుకుంటారు, అబ్బాయి వాళ్ళు వస్తారు, అమ్మాయిని చూసుకుంటారు, సంబంధం ఖాయం చేసుకుంటారు. ఈ అబ్బాయి అమ్మాయిని చూడడు, అమ్మాయి అబ్బాయిని చూడదు. ఒకరినొకరు చూసుకోకుండానే పెళ్లి ముహూర్తం ఖాయం చేసుకుంటారు. మరి వీళ్ళు ఎప్పుడు చూసుకుంటారయ్యా అంటే కనుక ఇలా పెళ్లి మండపం ఎక్కిన తర్వాత కన్యాదానం కూడా పూర్తయిన తర్వాత అమ్మాయిని మండపాన్ని ఎక్కిస్తారు. అప్పటిదాకా కూడా అమ్మాయి ఉండదు. కన్యాదానం అయ్యేటప్పుడు అమ్మాయిని ఎక్కిస్తారు. ఆ ఎక్కినప్పుడు ఏం చేస్తారు, గుడ్డ పెట్టేస్తారు అప్పుడు కూడా కనబడకుండా. ఎందుకంటే ఆ గుడ్డ తీసిన తర్వాతనే చూసుకుంటారట. మన పెద్దలు ఏమిటి, వారిద్దరూ చూసుకునే సమయము ఒక శుభ సమయం అయితే మంచిదని ఒక సుముహూర్తాన్ని పలానా రోజున పలానా తిథిలో పలానా నక్షత్రంలో పలానా లగ్నములో ఇన్ని ఆ జీలకర్ర బెల్లం పెట్టి తల మీద ఆ గుడ్డ తీసి అప్పుడు చూసుకోమంటాం. జీలకర్ర బెల్లం పెట్టగానే చూసేస్తూ ఉంటాం. గుడ్డ తీసేయగానే ఏం జరుగుతుంది, చూసుకుంటారు ఒకరినొకరు. ఎలా చూసుకుంటారు, వారి నడినెత్తిన జీలకర్ర బెల్లం పెట్టేస్తారు. అలా జీలకర్ర బెల్లం మన ప్రతి పిల్లలు చూస్తూనే ఉంటాం. ఇప్పుడు రాముల వారి పిల్లలు కూడా అదే పెట్టుకున్నాం. జీలకర్ర బెల్లం మాత్రమే ఎందుకు పెట్టుకుంటాం, మనం చిన్నప్పుడు ఈ చాక్లెట్ ఇవన్నీ లేని రోజుల్లో అవి ఉన్న రోజుల్లో కూడా ఏం చేసేవాళ్ళం, ఇంత జీలకర్ర, ఇంత చింతపండు, ఇంత ఉప్పు మెత్తగా దంచి ఒక పుల్లకు చుట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. అది పెట్టవచ్చు కదా, మరి అది ఎందుకు పెట్టకూడదు? జీలకర్ర బెల్లం మాత్రమే ఎందుకు పెట్టుకోవాలంటే జీలకర్రని బెల్లాన్ని రెండింటినీ కూడా మెత్తగా దంచుతారు. అలా దంచినప్పుడట ఆ పదార్థానికి ఆకర్షణ శక్తి వస్తుంది, అయస్కాంత శక్తి వస్తుందంటే కనుక మనం ఎక్కడ పెట్టిస్తాం దానిని, నడినెత్తిన పెట్టిస్తాం. ప్రతి మానవునికి కూడా నడినెత్తిలో బ్రహ్మగా దంచాం. ఎవరైనా వేరు చేస్తారా, మళ్ళీ ఎవరైనా జీలకర్ర బెల్లం వేరు చేయగలరా ఎవరైనా? మన నీరు తీసే దగ్గర ఉండాలి, వాళ్ళ స్నానాల దగ్గర ఉండాలి, వాళ్ళ మేకపుల దగ్గర ఉండాలి. అక్కడ దొంగలు పడితే ఈ కార్యక్రమం మొత్తం కూడా ఒకదాని తగ్గ చూసుకుంటూ వెళ్ళాలి. మనమే ఉన్నాం, ముందు పప్పు అన్నమో కూర అన్నమో చారనో పెరుగన్న ముందు పెరుగున తింటామని ముందు ఏమన్నా దేనికైనా ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాలి. అలా వెళ్ళిన పెళ్లి మాత్రం సరిపోతుంది. కానీ నేను తయారు జీలకర్రను పెట్టించాలని చెప్పి చెప్పుకున్నా అది ఉపయోగం లేని పని. ఎందుకంటే కనుక ఒకదాని తర్వాత ఒకటి ఎప్పుడైతే జరుగుతుందో ఆ పిండిళ్ళు మాత్రమే కలకాలం ఉంటాయి. కాబట్టి మిగిలిన వారి ప్రాధాన్యత తగ్గించుకుందాం, సుముహూర్తాన్ని ప్రాధాన్యత తెచ్చుకుందాం. మనం ఇప్పుడు కన్యాదాన ముఖ కుర్వంతు వా మంగళం సావధాన సుముహూర్తే సావధాన శ్రీకృష్ణ సదయా పరస్య భువనాదిశస్య పుణ్యాత్మన శ్రీనాథస్య ముఖారవింద విత శ్రీసోదరీయ ప్రభో శ్రీమత్పంకజలోచనస్య భూతానాం తాని నామాని వై నానామంగళకారణాని సర్వం కుర్వంతు వా మంగళం సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన ఆత్మం భాగవతం భవిష్యదమలం వారాహకం గారుడం బ్రాహ్మణ వామన విశ్వమరత్నం శ్రీనారదాలింగకం మార్కండేయ సుకూర్మ బ్రహ్మాది స్కందాని బ్రహ్మాండకం ఇత్యాదష్ట పురాణి జగ్ముఖ కుర్వంతు వా మంగళం సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన భువనాశిని గుణపతి కృష్ణానదీ గోమతి కాళీ వేగవతి సువర్ణపదన గోదావరి గండకి కావేరీ సరస్వతి సద కుర్వంతు వా మంగళం సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన శ్రీదేవీ సరస్వతి గిరిజా హవ్యా చ మండోదరి సావధాన శ్రీరంగే గరుణాచలే కరగిరౌ సింహాచలే మంగళే వైకుంఠే కనకాద్రి వేద శిఖరే నారాయణాఖ్యాచలే లోకాలోకమాద్రి కుర్మ యశవీకృతోదాం ఆయాచో భగవాన్ పురాణ పురుష కుర్యా సదా మంగళం సావధాన
శుభముహూర్త సావధాన సులగ్న సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన విశ్వామిత్ర పరాసురాజ్యో సుఖ ప్రహ్లాదుర్మాంగవై నిష్పక్షేణ భీషణేంద్ర హనుమ శ్రీవైనతేయ పదే భాగవతే ముక్తై సదా సేవిత ఆయాచో భగవాన్ పురాణ పురుష పుర్యా సదా మంగళం సావధాన శుభముహూర్త సావధాన సులగ్న సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన శ్రీరామానుజ భట్టరార్య శతగోపానంద సంకర్షణ శ్రీ సౌద